కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. నీ స్వబుద్ధి మీద ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చాలు. పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకము ఉంచుము. ఎప్పుడు పరిపూర్ణమైన హృదయంతో దేవుని మీద మనం నమ్మిక ఉంచుతామంటే మన స్వబుద్ధి మీద మనం ఆధారపడకూడదు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మన బుద్ధి మీద, మన జ్ఞానం మీద మనం ఆధారపడకూడదు. నీ స్వబుద్ధి, నీ సొంత చిత్తము, నీ సొంత ఆలోచన, వీటి మీద నువ్వు ఆధారపడకూడదు. ఎందుకు బైబిల్ ఇలా చెప్తుంది? బుద్ధిగా ఉండడం తప్ప, మనం ఆలోచించడం తప్ప, మన ఆలోచన విధానాలు తప్ప అంటే తప్పని కాదండి. కానీ నీ స్వబుద్ధి మీద నీవు ఆధారపడకుండా నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి నీవు అప్పగించుకొని పూర్ణ హృదయంతో దేవునే నమ్మాలి. నీవు ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనం స్వబుద్ధి మీద ఆధారపడకూడదు? దానివల్ల కలిగే ఆపదలేంటో మనకు తెలియకపోవచ్చేమో, కానీ దేవుడికి తెలుసు. అందుకే దేవుడి మాట రాశాడు. మన బుద్ధి మీద మనం ఆధారపడడం వల్ల కలిగే ఆపదలేంటో మనకు తెలియదు. మనకేం తెలుసు చెప్పండి? మనం తెలిసిన దాన్ని బట్టి మనం వెళ్ళిపోతున్నాం. నాకు ఇలా అనిపించింది, ఇలా చేశాను. నాకు ఇలా తోచింది, ఇలా చేశాను. నాకు ఇలా మాట్లాడాలనిపించింది, నేను మాట్లాడాను అని మన బుద్ధిని బట్టి మనం ఫాలో అవుతూ మన బుద్ధిని నమ్ముకొని మనం వెళ్ళిపోతూ ఉంటాం. దాని తర్వాత జరిగే ఆపదలు, నష్టాలు, ప్రమాదాలు దేవుడికి తెలుసు కనుక దేవుడు ముందుగానే మనకు చెప్పాడు, నీ బుద్ధి మీద నీవు ఆధారపడొద్దు. యెహోవా యందు పూర్ణ హృదయంతో యెహోవా యందు నీవు నమ్మిక ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. బైబిల్లో కొందరి చరిత్ర మనం చదువుతున్నప్పుడు వాళ్ళు స్వబుద్ధి మీద ఆధారపడి, సొంత బుద్ధి మీద ఆధారపడి వాళ్ళు ఏమేం పోగొట్టుకున్నారో బైబిల్లో మనం గమనిస్తూ వస్తే, సౌలు ఉన్నాడు. సౌలుని దేవుడు రాజుగా పట్టాభిషేకం చేశారు. సౌలు యొక్క రాజ్యం సదాకాలం ఉండాలని ప్రభు నిర్ణయించాడు. మన దేవుడు మంచివాడండి. మన కోసం అన్నిటినీ ఆయన అద్భుతంగా నిర్ణయిస్తాడు. మానవ జీవితం, సృష్టి అద్భుతం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను చప్పట్లు కొట్టండి అనడానికి ఎంత సమయం పట్టింది? నా నోట మాట, అలా నా నోటి నుండి మాట వచ్చేసరికి అది మీ చెవిలో జొచ్చింది. ఆ చెవిలో జొచ్చిన మాట నరాల ద్వారా తిన్నగా బ్రెయిన్కి వెళ్ళి సరేండి చేరింది. బ్రెయిన్ అక్కడి నుండి ఏంటండి చేతులకు చెప్పింది, అబ్రాహం గారు చప్పట్లు కొట్టమంటున్నాడు, కొట్టండి అని. బ్రెయిన్ చేతికి సందేశాన్ని అందించింది. వెంటనే మీరందరూ చేతులు చప్పట్లు కొట్టేశారు. గట్టిగా కొట్టండి అన్నాను, అది వెంటనే మీ చెవిలోకి వెళ్ళింది. అర్థమైందండి? అది వెంటనే మరలా బ్రెయిన్లోకి, చెవిలో నుండి బ్రెయిన్లోకి వెళితే ఆ బ్రెయిన్ వెంటనే ఇంకొంచెం గట్టిగా అంటే చప్పట్లు కొట్టమని వెంటనే మీ చేతులకు సందేశాన్ని అందిస్తే మీరందరూ చప్పట్లు కొట్టారు. ఇంకొకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గట్టిగా. హల్లెలూయా. ప్రపంచంలో ఏ కంప్యూటర్ ఇంత వేగంగా పనిచేస్తుంది చెప్పండి? ప్రపంచంలో ఏ కంప్యూటర్ ఇంత వేగంగా పని చేయగలుగుతుంది? ప్రపంచంలో మానవుడు నిర్మించిన ఏవి ఇంత వేగంగా పనిచేస్తాయి? మనిషి ఎన్నెన్నో విషయాలు కనుగొనవచ్చు, కాదని అనట్లేదు. ఇంత వేగంగా, ఇంత చక్కగా పని చేయగలిగిన అనుభవం దేవుని సృష్టి. ఆయన మనల్ని సృష్టించాడు. హల్లెలూయా. మన కోసం ఆయన చేసిన ప్రతి కార్యాలు అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. హల్లెలూయా. సౌలు కోసం దేవుడు తన సంతతి సదాకాలం ఉండాలి. ఆ రాజ్యం సదాకాలం సౌలుతోనే కాదు, తన తర్వాత తన పిల్లలకి, తన తర్వాత తన పిల్లలకి, తన తర్వాత తన పిల్లలకి సదాకాలం ఆ రాజ్యం ఉండాలని ప్రభు నిర్ణయించాడు. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు సౌలు రాజుకు చెప్పిన సందేశం ఏంటంటే, శత్రు మీద యుద్ధానికి వెళ్ళే ముందు నేను వస్తాను, బలిపీఠం కడతాను, బలి నర్పిస్తాను. ఆ బలి అర్పణ జరిగిన తర్వాత ఆ తర్వాత యుద్ధాన్ని ప్రారంభిస్తాం. 7 రోజులు 7 డేస్లో నేను వస్తాను. ఈ లోపల మీరందరూ పోగై గ్యాదర్ అయ్యి సంసిద్ధంగా ఉండండి అని ఒక సందేశాన్ని అందించాడు. సరే అని చెప్పి ప్రజలందరినీ పోగు చేశాడు. 7 రోజులు వెయిట్ చేశారండి. నాకు తెలిసినంత 6 రోజుల
23 గంటల 55 నిమిషాలు వెయిట్ చేసి ఉంటాడు. ప్రైజ్ లార్డ్. అర్థమైందండి? 7 రోజులు వెయిట్ చేయమన్నారు, 6 రోజుల 23 గంటల 55 నిమిషాలు వెయిట్ చేస్తుంటాడు. ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేస్తుంటే సమూయేలు ప్రవక్త రానే వచ్చేవాడు. ఓర్పు నశించింది, సౌలుకి ఓర్పు నశించింది. ఇంకెంతసేపు వెయిట్ చేసేది, ఇంకా రాలేదే. సో జనం చూసి కొంచెం సమస్యలు పోయి ప్రజలు వెళ్ళిపోవడం ప్రారంభించాడు. ఇంకెప్పుడు అవుతుందో ఈ మీటింగు. ప్రైజ్ లార్డ్. నేను ఒక అర్ధగంట మీటింగ్ ఆలస్యం చేశాను అనుకోండి, పాప బ్యాగులు వేసుకుని పోతూ ఉంటారు కొంతమంది. మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. ఏంటంటే బ్యాగ్ తగిలించుకొని వెళుతాడు, బస్సు లేట్ అవుతుందనో ఆటో లేట్ అవుతుంది, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. తప్పు వాళ్ళది కాదు. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు వెళుతున్నారు. సరే, ఓకే. సరే, ప్రజలందరూ చెదిరిపోతూ ఉన్నారు, శత్రువులేమో యుద్ధాలకి సిద్ధపడుతూ ఉన్నారు. ఎప్పుడన్నా వచ్చి ఏ టైంలో అన్నా పడిపోవచ్చు. అప్పుడు సౌలు చేసిన అవివేకపు పని ఏంటంటే తన స్వబుద్ధి మీద ఆధారపడ్డాడు. ఆ మాట చదవండి అమ్మా. ఎందుకు ఇలా చేసావని ఆయన అడిగినప్పుడు 13వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం అనుకుంటాను. 11వ వచనం. 11వ వచనం చదవండి. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడగగా, అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు నిర్ణయ కాలమందు నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి, నా అంతట నేనే అనుకొని, పడతారేమో అనుకొని, నా అంతట నేనే సాహసించి దహన బలి నర్పించేశాను. నా అంతట నేనే అనుకొని. కనీసం ఎవరన్నా సంప్రదించావా? ఎవరన్నా అడిగావా? ఎవరిని అడగాల్సిన పని లేదు. స్వబుద్ధి అంటే ఇదే. నా అంతట నేనే అనుకొని, నేనే సాహసించి. మనమే అనుకుంటే ఎట్లా అండి? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సహనమేది సేవలో, ఓర్పేది దైవ భక్తిలో. నోవాహు ఓడలో మనం చూస్తుంటే ఆ ఓడ ఎటుపోతుందో తెలియట్లేదు, దానికి ముగింపు ఎప్పుడు వస్తుందో తెలియదు, భవిష్యత్తు ఏంటో తెలియట్లేదు, ఏం సంభవిస్తుందో తెలియదు. నోరు మూసుకొని నోవాహు ఓడలో కూర్చొని ఉన్నాడు కదా, అది ఎటుపోతుందో తెలియట్లేదు, దాని ముగింపు ఏంటో తెలీదు, దాని గమ్యం ఏంటో తెలీదు. దేవుడు చెప్పిన మాటను గుండెలో దాచుకొని అలాగే ఓడ బద్దలు చేసుకుని బయటికి రాలేదు కదా. ఓడలో అది ఎటు వెళుతుందో తెలియదు. ఆ వరదలో చిక్కుకొని, ఆ గాలిలో చిక్కుకొని అది ఎటు ప్రయాణం చేస్తుందో తెలియదండి. అది ఎక్కడికి వచ్చి నిలబడుతుందో తెలియదు. కానీ దేవుడు చెప్పిన మాటకు కట్టుబడి ఆ ఓడలను తన కుటుంబంతో పాటు, ఆ ఓడ ఏమైనా అద్భుతమైన రాజనగరమేమి కాదు, విలాసవంతమైన నివాసమేమి కాదు. అది ఆ ఓడలు అలాగే ఉన్నాడు. అదే కదండి సహనము, అదే కదా ఓర్పు. తనంతట తాను అనుకొని సాహసించాడు. దానివల్ల జరిగిందంటే తన కిరీటాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. ఆయనేమో ఉన్నాడు కదండి, తన తర్వాత సంతానానికి ఆ స్వాస్థ్యం లేకుండా పోయింది. కాబట్టి ప్రియమైన వాళ్ళ స్వబుద్ధి, మనకి ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రతి ఆలోచన దైవ చిత్తానుసారమైనదేనా? మనకి ఎన్నెన్నో, నేను ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలంటే నాకు మనసులో ఆ థాట్ వచ్చిన దానికోసం నేను ప్రార్థన చేస్తాను. ఒక థాట్ వచ్చిందనుకోండి, ఇది దేవుని వల్ల వచ్చిన ఆలోచన లేకపోతే నా సొంత బుద్ధి మీద నేను ఆధారపడి పని చేస్తున్నాను. నేను ఏ పనిని చేపట్టినా, ఏ ప్రాజెక్ట్ని తీసుకున్నా, ఏ పనిని మొదలెట్టినా నేను ఆలోచిస్తాను, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాను, కనిపెడతా ఉంటాను. ఈ పని దేవుని ద్వారా జరిగింది అయితేనే కొనసాగించబడుతుంది. నా బుద్ధితో ప్రారంభించింది అయితే అది ఒకరోజు గడ్డి తింటుంది. కాబట్టి ఏ పనైనా, ఏ కార్యక్రమాలైనా చేపట్టే ముందు ప్రార్థనలు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాను, ఆలోచిస్తుంటాను, ప్రభు చిత్తం కోసం కనిపెడతా ఉంటాను. ప్రభు దాన్ని స్పష్టంగా బయలుపరిచి ఇది దేవుని చిత్తం అంటే ఆ తర్వాత అడుగులు తీసి ముందుకు వేయడమే. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సౌలు పతనానికి, తన కిరీటాన్ని పోగొట్టుకోవడానికి, తన సంతానం తెలబదు, తన రాజ్యం సదాకాలం నిలబడకపోవడానికి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే ఓర్పు లేకపోవడం, స్వబుద్ధి, సొంత బుద్ధి. నాకు తెలీదా,
నాకు వచ్చు, నాకు రాదా, నేను మరి అంత అవివేకినా అని ఒక యాజకుడు చేయవలసిన పని నీవు ఎలా చేస్తావు? పాత నిబంధనలు యాజకులు బలిపీఠం కట్టి బలులు అర్పించాలి, అది యాజకుని పని. నీవెలా చేస్తావు? సాహసించి మనం ఎక్కడైనా సరదాలు పడవచ్చండి, ఎక్కడైనా మనం తమాషాలు పడవచ్చు, ఎక్కడైనా మనం తొందరపడి ఏదైనా చేయొచ్చేమో, కానీ దేవుని విషయాల్లో వచ్చేసరికి దేవుని కార్యక్రమాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్త. ఇది దేవుని మందిరం, మనం చేస్తుండేది దేవుని సేవ, మనం చేస్తుండేది దైవ భక్తి. ఆయన దేవుడు, మన మనుష్యులం, ఆయన సృష్టికర్త, మనం సృష్టి. కాబట్టి నాకు తోచినట్లు నేను ఉంటాను, నాకు ఇలా నచ్చింది నేను ఎలా ఉంటాను, నాకు ఇలా మెచ్చింది ఉండు, తప్ప నేను అనను. కానీ దానివల్ల వచ్చే ఆ ఆపదను కూడా నీవే ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం చేసిన అవివేకపు పనికి శిక్ష మనమే అనుభవించాలి, మనం చేసిన తప్పిదాలకి ప్రతిఫలం మనమే అనుభవించాలి. మంచి చేసావా, మంచికి ప్రతిఫలం. చెడుగా ప్రవర్తించావా, చెడుకు ప్రతిఫలం. మాటను విన్నావా, దానివల్ల కలిగే శ్రేష్ఠ ఫలాలు. మాట వినలేదా, దానివల్ల జరిగే నష్టాలు కూడా వాళ్ళకే ఉంటుంది కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, సౌలు పతనానికి తన కిరీటం పోగొట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 19:18 వచ్చిన చదవండి. ఆదికాండము 19:18. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణాన్ని రక్షించుకొనుట వలన కనపరిచిన నీ కృపను నువ్వు గనపరిచితివి. ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి నేను చచ్చిపోదును అని. పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, ఆ సమీపంలో అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నదే కదా, నేను బ్రతుకుతునని చెప్పినప్పుడు నీవెవరు చెప్పడానికి? ప్రైజ్ ది లార్డ్. అది దగ్గరగానే ఉంది కదా, అది చిన్నది కదా, అక్కడికి వెళ్తే నేను బతుకుతాను కదా. నీకు చెప్పింది ఏంటి? చెప్పింది చెయ్యి బ్రదర్, నీకు చెప్పింది చెయ్యి బ్రదర్, సిస్టర్ నీకు చెప్పింది చెయ్యి తల్లి, బ్రదర్ నీకు చెప్పింది నువ్వు చెయ్యి. నీకేమని చెప్పారు? ఆ పర్వతానికి వెళ్ళిపో. బద్ధకం పర్వతానికి వెళ్ళడానికి బద్ధకం. ఆ పర్వతం ఏడెక్కుతాం, బద్ధకం. ఈజీగా ఉండాలంతా, ఈజీగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పార్కింగ్ అని ఒక ప్లేస్ ఏర్పాటు చేసినప్పుడు మీ వెహికల్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ పార్క్ చేస్తే సేఫ్గా ఉంటుంది కదా. మన వాళ్ళకి ఏంటంటే బద్ధకం, ఆ గేట్ దగ్గర పెడతారు, లేకపోతే అక్కడెక్కడో వాళ్ళకి నచ్చిన చోట పెట్టేసి వస్తారు. దేవుని దయ వల్ల మీరు ఆరాధన ముగించే లోపల బైక్ అక్కడ ఉండదు. ఆ తర్వాత కొంచెం వెతికి పెట్టరా అంటే, ఎక్కడ పెట్టావు నువ్వు? అక్కడ పెట్టాను, ఎక్కడో ఊరు బయట ఎక్కడో పెట్టాను, ఆ పొలాల దగ్గర ఎక్కడో పెట్టాను. వేరుగా కదండి నేను చెప్తున్నాను. పార్కింగ్ కోసం ఒక ప్లేస్ నిర్ణయించారు, అక్కడ కొంతమందిని కనిపెట్టేవాళ్ళు నిర్ణయించాడు. అక్కడ ఉందనుకోండి, మీ వెహికల్ సేఫ్గా ఉంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకునేటప్పుడు మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోమని చెప్తా ఉన్నారు. పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి కదండి. పిల్లల్ని వదిలేస్తారు, వాళ్ళు ఎక్కడో తప్పిపోతారు. అర్థమైందండి? పిల్లలు కదండి, పిల్లలు తప్పిపోతారు. మరలా వాళ్ళ పిల్లలు తప్పిపోయారు అనుకోండి, సరే మీ పిల్లలు తెచ్చింది మీరు, పోగొట్టుకుని నీవు, బాధ్యులు ఎవరు? అర్థమైందండి? మరలా వాళ్ళ పిల్లల్ని వెతకడానికి ఇక్కడ 100 మంది వెతకాలన్నమాట మొత్తం. అర్థమైందండి? మనం అక్కడెక్కడ గ్రౌండ్లో వెతుకుతుంటే వాడు ఇక్కడ వచ్చి భోజనం చేస్తూ ఉంటాడు. పర్వతానికి వెళ్ళు, నీవు బ్రతకాలంటే పర్వతానికి వెళ్ళు. బ్రతికే సంగతి తర్వాత అండి. నీ కొడుకుని బలి అర్పించడానికి పర్వతానికి వెళ్ళు. నీ కొడుకు చంపబడతాడు, నీ కొడుకు బలి అవుతాడు, నీ కుమారుడు బలి అవుతాడు. పర్వతానికి వెళ్ళమంటే తన కుమారుడిని బలి ఇవ్వడానికి పర్వతానికి వెళ్ళాడు కదా అబ్రహాము. బ్రతికించడానికి కాదు, మరణానికి అప్పచెప్పడానికే దేవుడు చెప్పిన పర్వతానికి వెళ్ళాడు కదా. నువ్వు బ్రతకడానికి పర్వతానికి వెళ్ళమంటే ఏమైంది నీకు? చంపడానికి కాదు కదా, నిన్ను చంపడానికి కాదు, నువ్వు బ్రతకడానికి ఆ పర్వతానికి వెళ్ళరా బాబు అంటే అంత దూరం. అట్లా కాదు ఇడ్లీ పాత్ర, అట్ల కాడ కాదు ఇడ్లీ పాత్ర, అట్లు కాదు ఇడ్లీ కావాలి అంటే ఎట్లా?
నేను పర్వతానికి వెళ్ళమన్నప్పుడు పర్వతానికి వెళ్ళాలి. లైఫ్లో అన్ని పోగొట్టుకున్నాడు లోతు. ఎందుకంటే ప్రారంభం నుండి కూడా స్వబుద్ధి, సొంత బుద్ధి, సొంత పెత్తనాలు ప్రారంభం నుండి. అబ్రహాం చెప్పాడు, మనకి ఎందుకు గొడవ బాబు, నీ కాపర్లకు నా కాపర్లకు గొడవలు, ప్రైజ్ లార్డ్, నీ కాపర్లు నా కాపర్లు గొడవ, విడిపోదాము, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నువ్వు ఉత్తర దక్షిణకి మాట్లాడారండి. వెంటనే వెళ్ళిపోయి కన్నులెత్తి చూసి స్వబుద్ధి అంతా, స్వబుద్ధి మీద ఆధారపడి, సరే బాబాయ్ మీరు ఉంటాను బాబాయ్ నేను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అబ్రహాం నిలబడి చూస్తుంటే దేవుడు అన్నాడు, నీ కన్నులెత్తి చెప్పాలి, కన్నులెత్తి చదవాలమ్మా. తన కన్నులెత్తి లోతు కన్నులెత్తాడు, అబ్రహాము కన్నులెత్తాడు. లోతు వెళ్ళిపోయాడు. అబ్రహాం టాపిక్ చదవండి. అప్పుడు దేవుడు నీ కన్నులెత్తి, ఎన్నో వచ్చినమ్మా? 14 వచ్చిన. ఏ అధ్యాయం? లోతు 13, 14. ఓకే. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడుము, ఈ దేశం అంతటి నీకు నీ సంతానానికి నేను ఇస్తాను. చెప్పండి కూడా మంది గట్టిగా. ఇక్కడ మీరు గమనించండి, లోతు ఏదో ఒక దిక్కును చూసుకొని వెళ్ళాడు. తన చూపుతో ఆయన చూసి వెళ్ళిపోయాడు. అబ్రహాం నిలబడి ఉన్నాడు, చూడాలా వద్దా అని చూస్తుంటే దేవుడు అన్నాడు, ఇప్పుడు లేచి నువ్వు తూర్పు తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు 4 వైపున చూడమన్నాడు. ఈ 4 వైపులో ఏదో ఒక వైపున వెళ్ళుంటాడు కదా లోతు, అంతే కదండి. నీవు ఆ దిక్కుకి వెళ్ళరా బాబు, నేను ఈ దిక్కు వెళ్తాను అబ్రహాం అన్నాడు. బట్ ఇదంతా నాదే అనుకుని వెళ్ళిపోయాడు లోతు. దేవుడు అంటాడు, వాడెవడయ్యా పోవడానికి, నువ్వు కన్నులెత్తి చూడు. ఆడు ఒక దిక్కులో పోయాడు, నీవు ఒక దిక్కులో పోతానని నీవు అనుకుంటున్నావా? నేను నీకు 4 దిక్కులు నీకు నీ సంతానానికి ఇవ్వబోతున్నాను. చెప్పండి కూడా మొదలు గట్టిగా. హల్లెలూయా. అన్ని దిక్కులు ఇప్పుడు ఎవరు హ్యాండ్ ఓవర్లోకి వచ్చిందండి? అబ్రహాం హ్యాండ్ ఓవర్లో ఉంది. లోతు అనుకున్నాడు, నేను చూసుకున్నాను, నేను చేసుకున్నాను, నేను కాచుకుంటాను, నా మందలు, నా గొర్రెల కాపర్లు, నా ఫ్యామిలీ అనుకుని వెళ్ళాడు. నీకు లేదు స్వాస్థ్యం, నీకు లేదురా బాబు స్వాస్థ్యం లేదు. నీవు ఏది నీదని అనుకున్నావు అవన్నీ పోగొట్టుకుంటావు ఒకరోజు. ఎందుకంటే స్వబుద్ధి మీద ఆధారపడ్డాడు. ప్రియులరా, అబ్రహాముని దేవుడు కన్నులెత్తి చూడమన్నాడు. దేవుడు చూడమన్న దిక్కున ఆయన చూశాడు. తూర్పు చూడమంటే తూర్పు చూశాడు, ఉత్తరం చూడమంటే ఉత్తరం చూశాడు, దక్షిణాన్ని చూడమంటే దక్షిణాన్ని చూశాడు, పడమటిని చూడమంటే పడమటిని చూడమన్నాడు. ఏ దిక్కున చూడమన్నాడో ఆ దిక్కున అబ్రహాం చూశాడు. అదే లోతు అబ్రహాముకున్న వ్యత్యాసం. అబ్రహాము సంతానం సదాకాలం ఉండడానికి ఈరోజు ప్రపంచంలో అత్యధికమైన వృద్ధి పొందిన సంతానం ఏదైనా ఉందంటే అది అబ్రహాం సంతానమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫైనాన్షియల్గా, టెక్నాలజీ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ అత్యధికమైన వృద్ధి పొందిన వంశం ఏదైనా ఉందంటే అది అబ్రహాం సంతానం. యూదులు అపరిమితమైన టెక్నాలజీ, ప్రపంచ దేశాలంతా ఏకమై వాళ్ళ మీద యుద్ధాలు చేయాలని ఏం చేయలేకపోతున్నారు. ఏంటంటే శత్రువు ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ ఆకాశంలోనే అంతు లేకుండా చేసేస్తున్నారు. అంతటి తెలివి వాళ్ళకి ఎక్కడదంటే వీళ్ళ తెలివి కాదండి, వాళ్ళ పూర్వీకుడు అబ్రహాము యొక్క ఆశీర్వాదం. అది చప్పట్లు కూడా మంది గట్టిగా. గొప్ప సంపద కలిగిన దేశం. ఆమేన్. హల్లెలూయా. ఒకటి యూదులు, రెండవదిగా క్రైస్తవ్యం. ఆత్మీయ వారసులు, అబ్రహాముకి ఆత్మీయ వారసులు క్రైస్తవులు. ప్రపంచ దేశంలోనే క్రైస్తవులు అత్యధికమైన అభివృద్ధి పదవులో సాగిపోతున్నారు. మూడవదిగా ఇష్మాయేల్ సంతానం. ప్రపంచ దేశానికే వాళ్ళంటే దడబడుతుంది అన్నమాట. స్తోత్రం చెప్పడం దగ్గర వాడి జోలి మనకి ఎందుకరా బాబు అని వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే భయం, హడాలెత్తిపోతారు. ఈ సంతానం అంతా ఎవరి మూలముగా వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారంటే అబ్రహాం. ఎందుకంటే దేవుడు తూర్పు చూడమంటే తూర్పు చూశాడు, పడమట చూడమంటే దక్షిణాన్ని చూడమంటే దక్షిణ, ఉత్తరాన్ని చూడమంటే ఉత్తరం చూశాడు. ప్రేమల స్వబుద్ధి మీద ఎప్పుడు ఆధారపడద్దు. నీవు ఏది చూడాలన్నా ప్రభు చెప్పిందే చూడాలి. ఆమెను చెప్పండి గట్టిగా. నా కళ్ళు, నా ఒళ్ళు, నా పళ్ళు అంటే అనుకుంటే సరిపోతుందా? నా కళ్ళు నేను చూస్తా అని అన్నాం అనుకోండి, ఒకరోజు అసలు ఆ గొర్రెల మంది ఏమైపోయిందో, ఆ పని వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియదు. భార్య ఏమో ఉప్పు అది చిన్నది, దేవుడికి తెలీదా చిన్నదో పెద్దదో? అది సమీపముగా ఉన్నది,
అట్లా కాదు అని దేవదూతులు చెప్తే నీ కర్మ మనం ఏం చేస్తాం, పోరా బాబు మరి పొమ్మన్నాడు. నీ కర్మ మేమేం చేస్తాం, మేము చెప్పాము నీకు పర్వతానికి వెళ్తే నీవు బ్రతుకుతావు, పర్వతానికి వెళ్తే నీ కుటుంబం కాపాడబడుతుంది, పర్వతానికి వెళ్తే నీకు కలిగిన వాటిని నువ్వు కాపాడుకోగలుగుతావు, సంరక్షించబడతావు అని అంటే అట్లా కాదు. కాబట్టి ప్రతిదానికి కొంతమంది ప్రతి మాట కౌంటర్ వేయడం నేర్చుకున్నారు. కొంతమంది ఏది చెప్పినా దానికి ఏదో ఆల్టర్నేట్ సమాధానం పెట్టుకుని ఉంటారు. ఓకే సరే సార్ అలాగే చేద్దాం అని అనరు. అట్లా కాదు, చెట్లున్నాయి, అట్లా కాదు పుట్లున్నాయి అని దేవునికి సమాధానం చెప్తే ఎట్లండి? దేవుని దూతలకి సమాధానం చెప్తే, ప్రభువా నీ దాసుడను, చిత్తగించు నీ దాసుడను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. చప్పట్లు కొడదాం అందరూ గట్టి 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 గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. బండతో మాట్లాడమని దేవుడు చెప్పాడండి మోషేకి. బండతో మాట్లాడమన్నాడు. పెద్ద నాయకుడు బండతో మాట్లాడమంటే 2 సార్లు పెటాపెట్టని కొట్టాడు ఆ బండని. బండను కొట్టకూడదండి, ఎందుకంటే అది కొట్టబడిన బండ. ఆ బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది ఆల్రెడీ చీల్చబడిన బండ. ఏదో పాట ఉంది కదా, చీల్చబడిన, ఏంది ఏం పాట అది? పాట అప్డేట్ అవ్వట్లేదా? ఏం పాట? చీల్చబడిన, సరే నాకు తెలుసు, పాడండి అంటుంటే, పరిమళ పరిమళ అంటుంటే ఆ చరణం పాడండి. చీల్చండి అమ్మా. నా దగ్గర పుస్తకం లేదు, లేకపోతే పాడండి. చీల్చబడిన బండ నుండి పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో, జీవన మకరందం నీవే, సంగీతం నీవే, తరతరములలో నీవే, సంకల్ప సారథి నీవే, జగమున నేలే రాజా, నా ప్రేమకు హేతువు నీ, పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో, జీవన మకరందం నీవే. హల్లెలూయా. చీల్చబడిన బండ నుండి నా కొదువను తీర్చి నడిపించావు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఆల్రెడీ చీల్చబడిన బండ ఆయన. ఆ చీల్చబడిన బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ బండను మాట్లాడమంటే కొడతావేంటి? కొడతావేంటయ్యా నువ్వు? మోషే కొడతావేంటి? నీకు చెప్పింది ఏంటి? వెళ్ళి బండతో మాట్లాడు. బండతో మాట్లాడమంటే బండతో మాట్లాడకపోగా ప్రజలను చూసి ఏమన్నారమ్మా? మోషే అహరోనులు తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజాన్ని పోగు చేసి అతడు వారితో ద్రోహులారా ఇది చెప్పమన్నాడు దేవుడు. నీవు ఒక లీడర్వి, నీవు ఒక నాయకుడివి. నీ మాటలో, నీ పద్ధతిలో, నీ ప్రవర్తనలో మందకు మాదిరిగా ఉండవలసిన నీవు ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? మరి మీరు రప్పించకపోతే ఎవరు రప్పిస్తారయ్యా? అర్థమవుతుందా? మేము నీకు నీళ్లు రప్పించాలంటే మరి మీరు కాకపోతే ఎవరు రప్పిస్తారు? నువ్వు రప్పించకపోతే మాకు ఎవరిస్తారు అప్పు? మీరు రప్పించకపోతే ఎవరిస్తారు అప్పు? అప్పు ఎవరిస్తారండి? ఇప్పుడు నీవు ఒక నాయకుడివి, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత. వాళ్ళ దాహం వేసింది, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? మీదే కదా. ద్రోహులారా, మీకు మేము ఈ బండల నుండి నీళ్లు రప్పించాలా అని ఎవరి మీద కోపం, ఎవరి మీద చూపేది? బండను పెట్టని 2 కొట్టేసరికి దేవుడు అన్నాడు, మీరు నన్ను సన్మానించలేదు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. అసలు మీరు నా మాటను సన్మానించలేదు, మీరు నన్ను నమ్మలేదు. బండను ఎందుకు కొట్టావు నువ్వు? హలో మోషే, బండను ఎందుకు కొట్టావు?
అంటే ఇంతకు ముందు కొట్టాము కదా, నీవు మర్చిపోయావేమో, అది నీవు మర్చిపోయి ఈసారి మాట్లాడి. మామూలుగా బండను కొడితే కదా నీళ్ళు వచ్చేది, గతంలో మేము బండను కొట్టాము అప్పుడే కదా నీళ్ళు వచ్చింది అంటే ఎన్నిసార్లు కొడతారు బండని? ఎన్నిసార్లు క్రీస్తుని సిలువ వేస్తారు? ఎన్ని పర్యాయాలు యేసుక్రీస్తుని శ్రమకు గురి చేస్తారు? అప్పుడు చీల్చబడాలి. ఆ రోజు బండను కొట్టాలి. ఆ రోజు అలా ప్రభు చెప్పాడు, ఈరోజు ఇలా చెప్తున్నాడు. శ్రద్ధగా ఆయన మాట స్వబుద్ధి. మేము గతంలో ఇలా చేస్తే సక్సెస్ అయ్యాం, బోళ్ళని ఆపరేషన్లు చేశాం. ప్రైజ్ ది లార్డ్. గంటకు ఒక ఆపరేషన్ చేస్తా నేను. నీ అనుభవాల మీద ఆధారపడితే ఎట్లా? ఇది నాకు తెలియని విద్య, నాకు తెలియని పాటల, నాకు తెలియని సంగీతమా, నాకు తెలియని వర్తమానం అని అనుకుంటే ఎట్లా? ప్రైజ్ ది లార్డ్. నేను వర్తమానాన్ని సిద్ధపరిచే ప్రతిసారి నాతో ఉన్నవాళ్ళకి తెలుసండి, నేను ప్రసవేదన పడతా ఉంటాను. నా దగ్గర ఇన్ని డైరీలు ఉంటాయి, రాస్తూనే ఉంటాను. నేను కారులో వెళుతున్నప్పుడు కూడా ఏదో వర్తమానం రాస్తూనే ఉంటాను. ఒక్కొక్కసారి నిద్రపోతూ ఉంటానండి, సడన్గా మెలకు వస్తుంది. నాకు దేవుడు ఏదో ప్రేరణ కలిగిస్తే వెంటనే లేచి లైట్ వేసి పుస్తకాలు తెచ్చుకొని నోట్బుక్లు తీసుకొని దేవుడు నాకు ఇచ్చిన థాట్ రాస్తాను. ఒక్కొక్కసారి లేవలేని పరిస్థితిలో ఉంటాను, అంత అలసటగా ఉంటుంది. అప్పుడు నా దగ్గర ఉన్నవాళ్ళు ఎవరైనా ఒకవేళ సమీపంగా ఉంటే వాళ్ళతో, నాన్న నాకు దేవుడు ఇలాంటి ఒక థాట్ ఇస్తున్నాడు, దీన్ని నీకు చెప్తాను, పడుకొనే దీన్ని మైండ్లో పెట్టుకో, ఉదయాన్నే లేవగానే నాకు చెప్పాలంటాను. నిజం. ఎవరైనా ఉన్నారనుకోండి దగ్గరలో, తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే టక్కని, నాన్న దేవుడు నాకు ఇలాంటి ఒక థాట్ ఇస్తున్నాడు, నీకు చెప్తాను, నీ మైండ్లో పెట్టుకో, ఇప్పుడు నేను లేచి రాసే ఓపిక నాకు లేదు, నా దేహం సహకరించట్లేదు, ఉదయాన్నే మళ్ళీ నాకు చెప్పాలి. రాస్తూనే ఉంటాను. వాక్యాన్ని చదువుతూనే ఉంటాను, వాక్యాన్ని వింటూనే ఉంటాను. నాకు ఎన్నో వర్తమానాలు తెలుసు కదా, నాకు తెలియని వర్తమానమా? నాకు తెలుసు కదా, ఎంతో కొంత తెలుసు కదా, ఎంతో తెలుసు అనకపోయినా ఎంతో కొంత తెలుసు కదా అని నేను ఎప్పుడు అనుకోనండి, ఎప్పుడు అనుకోను. అనుభవాలు ఉన్నాయి కదా, 25 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాను, 25 years నుండి సేవ చేస్తున్నాను. నా అనుభవాల మీద నేను ఎప్పుడు ఆధారపడ్డాను. ఇప్పటికీ నేను బైబిల్ దగ్గరికి వచ్చేసరికి నేను ఇప్పుడే ఫ్రెష్ స్టూడెంట్ అనమాట. ఇప్పటికీ నేను విద్యార్థిని దేవుడి దగ్గర. ఇప్పుడు కూడా ఒక విద్యార్థిగానే నేను ఉంటాను ప్రభు సన్నిధిలో. ఇప్పటికీ నేర్చుకోవడానికి ఆశపడుతుంటాడు. ఇప్పటికీ దేవుని సెల్లో కనిపెడతా ఉంటాను, ఇంకేం వినాలి, దేవుడు నాకు ఇంకేం బోధించాలి, ఈ వాక్యాన్ని ఇంకెలా చెప్పాలి, దీనిలో ఇంకేం మర్మం ఉందో అని నేను కనిపెడతానే ఉంటాను, ప్రార్థన చేస్తూనే ఉంటాను. ప్రతిరోజు రసవేదనే నాకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉదయాన్నే లేవంగానే సాయంత్రం నేను వర్తమానం చెప్పాలని ఉదయం నుండి నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను, సిద్ధపడతాను. కారు ఎక్కితే సిద్ధపడతా ఉంటాను. ఆ మీటింగ్కి వెళ్ళేంత వరకు కూడా నేను సిద్ధపడుతూనే ఉంటాను. ఎందుకంటే మన అనుభవం కాదు, మన అనుభవాల మీద మనం ఆధారపడకూడదు. ప్రభు మనకు చెప్పాలి. చెప్పిన 1 గంట సేపు వర్తమానంలో ఒక్క వాక్యం ఒక్కరిని సంధించినా చాలు, ఒక్క మాట ఒక్కరి మార్పు కోసం పని చేసినా చాలు. ఆ గతంలో మేము అసలు బండను కొట్టి నీళ్ళు రప్పించాము. ద్రోహులారా, మీకు మేము ఈ బండల నుండి నీళ్ళు రప్పించాలా అని బండను కొట్టారండి. దేవుడు అన్నాడు, మీరు నన్ను సమాజ మందిలో అవమానపరిచారు. మేమేం అవమానపరిచామంటే, ద్రోహులారని వాళ్ళు తిట్టావు కదా, అది మామూలే కదా, ఇది కూడా ఒక పెద్ద తిట్టేనా? గుంటూరులో మామూలే కదా, అదంతా గుంటూరులో తిట్లు గిట్లని సాధారణమే కదా, ఇది కామన్, ఇది కూడా పెద్ద తప్పు అనుకుంటే ఎట్లా, ఇది కూడా పెద్ద బూత్ అనుకుంటే ఎట్లా? ద్రోహులారాను ఏంటిది, అది పెద్ద బూత, అది పెద్ద తప్ప అది అంటే, ఎవరో అంటే పర్వాలేదు కానీ నీవు అనకూడదు ఆ మాట. ఎవరో మాట్లాడితే పర్వాలేదు, నీవు అనకూడదు. నీవు నాయకుడివి, నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వాడివి. నిన్ను నమ్మి దేవుడి పరిచర్య నీకు అప్పగించాడు. ప్రభు నిన్ను నమ్మి ఈ పరిచర్యలో ప్రభు నిలిపాడు. నీ నోట ఆ మాట రాకూడదు. అశ్రద్ధను కనపరిచాడండి. అశ్రద్ధ సొంత తెలివి. ప్రైజ్ ది లార్డ్. ఆ గతంలో దేవుడు మర్చిపోయింటాడు. దేవుడు ఎట్లా మర్చిపోతాడు? అప్పుడు దేవుడు కొట్టమనేగా చెప్పింది, ఇప్పుడు కూడా కొడదాంలే అని చెప్పి కొట్టారు. దేవుడు అన్నాడు, ఓకే మంచిది, నీవు నన్ను అవమానపరచు, చాలు బ్రదర్, చాలు మోషే, ఓకే పర్వాలేదు, నీవు నన్ను నమ్మలేదు కదా, అది కాదు ప్రభు, వద్దులే బ్రదర్, ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. సర్లే, నువ్వు నా ప్రజల్ని కానానికి తీసుకెళ్తావని అనుకున్నాను కానీ వద్దులే, నువ్వు ఆగిపోమన్నాడండి. అంతే. ఎంత చూడండి, కనాన్ని పోగొట్టుకున్నాడు మోషే గారు. ఏది? ఆ టెంప్టేషన్లో, లేకపోతే ఆ శోధనలో, లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన కాని మాట, ఒక మాట పలకుడు వల్ల
మోషే లాంటి భక్తుల పరిస్థితి అలా అయితే నీవు నేనెంతండి దేవుని దృష్టిలో, దేవుని సముఖంలో. కనుకనే ఎప్పుడు నీ స్వబుద్ధి మీద ఆధారపడొద్దు. ఉండొచ్చు, నీకు బుద్ధి ఉండొచ్చు, నీకు తెలివి ఉండొచ్చు, టెక్నాలజీ ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు. నా ఇష్టానుసారంగా బ్రతుకుతానని నీవు సాగిపోయావనుకో, అది ఒకరోజు ఖచ్చితంగా గోతిలోకి వెళుతుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మా పిల్లలు కొందరు ఉన్నారు సార్, వాళ్ళకి అనుభవం ఉన్నాయి, మీరు చేయండి అన్న కూడా ప్రతిదీ వచ్చి నాతో చెప్తారన్న ఈ వర్క్ ఇలా అని. ఓకే చేసేయండి అని అంటే, లేదని మీరు ముందు ఒకసారి చూసి దీన్ని ఓకే అంటే తర్వాత చేసేయండి నాన్న, ఇది ఆల్రెడీ తెలిసిన వరకే కదంటే, అయినా మీరు ఒకసారి ఓకే చూసి ఓకే చేస్తేనే ఆ పని చేస్తాం. తెలుసు కదా, మా అనుభవాలు కాదు, నీ సమ్మతి కావాలి. ఒకసారి చూడాలన్నది, నువ్వు చూస్తే మంచిది. ఏదైనా లోపాలు ఉంటే ఒకసారి మీరు చూస్తే బాగుంటుందని చెప్పి తీసుకొస్తారు. మేబీ ఆ రోజు చెక్ చేస్తారు, ఏదో ఒక లోపం ఉంటుంది దాంట్లో, ఇది ఇలా కాదు, అలా చేయండి అని చెప్తాను. దేవుని సమ్ముఖాన్ని కూడా మనం వెళ్ళి విచారించాలి ప్రభు సన్నిధిలో, ఇది నీ చిత్తమేనా? యుద్ధానికి నేను వెళ్ళడం నీ చిత్తమేనా? అమాలేకులను తరుముట నీ చిత్తమేనా? యూదా దేశానికి వెళ్ళడం నీ చిత్తమేనా? వెళ్ళమన్నాడు ప్రభు. యూదా దేశంలో నేను ఏ చోటుకి వెళ్ళాలి? హెబ్రోనుకి వెళ్ళు. అడిగారు కదా వాళ్ళందరూ, విచారించారు కదా, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు కనుకనే సక్సెస్ అయ్యారు వాళ్ళ జీవితాల్లో. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ చెప్తే నీ స్వబుద్ధి మీద నీవు ఆధారపడకూడదు. హల్లెలూయా. మరి ఇప్పటివరకు చదివిన భక్తులందరూ వాళ్ళ లైఫ్లో చాలా కిరీటం కోల్పోయాడు, కనాను కోల్పోయాడు, తన కలిగిన వాటిని అన్నిటిని లోతు కోల్పోయాడు. అందరూ కోల్పోవడానికి కారణం ఏంటంటే స్వబుద్ధి, నా బుద్ధి, నా జ్ఞానం, నా తెలివి అనుకున్న వాళ్ళందరూ పతనం అయిపోయారు. కనుక ఈ ప్రశస్త రాత్రి ఒక తీర్మానం, దేవా నా స్వబుద్ధి మీద ఆధారపడకుండా నిన్నే నేను నమ్ముతాను. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. కీబోర్డ్ సౌండ్ పెట్టండి. ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు. ఓ నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా నే నిన్ను నమ్మి గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండే, ప్రతి మాటకెల్లవారు పరభావమించుచుండే, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను రక్షించిన, ప్రభువా నా ప్రక్క నుండి. ఓ ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను,
ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నారులేమి చేయగలరు. ఓహో హల్లెలూయా. స్వబుద్ధి మీద ఆధారపడకుండా పూర్ణ హృదయంతో ఎవరిని నమ్మాలి చెప్పాలి. ఎవరిని నమ్మాలి? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, యేసయ్య నమ్మండి అని చెప్పండి. యేసయ్య మీద నమ్మిక ఉంచండి అని చెప్పండి. హల్లెలూయా. నేను నా దేవుని నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి అని చెప్పండి. నేను యేసయ్య నమ్ముతున్నాను, మీరు కూడా ప్రభుని నమ్మండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది డబ్బు మీద నమ్మిక ఉంచుతారు. ధనవంతులకి ఆజ్ఞాపించాడు పౌలు గారు, అస్థిరమైన ధనం మీద నమ్మిక ఉంచకుండా మనం అనుభవించడానికి కోసం సమృద్ధిని ధారాళముగా దయచేసిన దేవుని మీద నమ్మిక ఉంచాలని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది. చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మన సుఖంగా బ్రతుకుతున్నామంటే దానికి సమస్తాన్ని మనకు ధారాళముగా దయచేసిన దేవుని యందు నమ్మిక ఉంచాలి. ధారాళంగా ఈరోజు ధారాళమైన మందిరం దేవుడు మనకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ధారాళమైన సేవ ప్రభు మనకి ఇచ్చాడు. ధారాళమైన ఫుడ్, ఆహారం, ధారాళమైన నీళ్లు, ధారాళమైన ఆహారం సమృద్ధిగా దేవుడు మనకి ఇచ్చాడు. సరే, సమృద్ధిగా ఉంటూ నమ్మిక దేవుని మీద ఉంచు. డబ్బు మీద నీవు నమ్మిక ఉంచితే గర్విష్ఠుడయ్యే ప్రమాదం ఉంది. ధనం మీద, డబ్బు మీద ఆధారపడొద్దు, దేవుని మీద ఆధారపడు. నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచినప్పుడు కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే ప్రియుల బైబిల్లో రాయబడింది. ముగించేస్తాను, నేను సమయం అయిపోయింది. కీర్తన గ్రంథం 21వ కీర్తన 7, 8, 9 వచనాలు త్వరగా చదవండి, ముగిస్తాను నేను. కీర్తనలు 21వ కీర్తన 7, 8, 9 వచనాలని చదవండి. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచాడు, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలిచాడు అంటే దానికి కారణం దేవుని మీద నమ్మిక. మీరు ప్రభుని నమ్మారనుకోండి, నిత్యము కదలని సియోను కొండలాగా ఉండబోతున్నారు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా హుషారుగా ఒక చప్పట్లు కొట్టండి. హుషారుగా. హల్లెలూయా. మెడకాయ ఓవర్గా వంచారనుకోండి, మన వెన్నుపూస మీద ఎంతో బరువు పెట్టినట్టు అంటే ఈ మధ్య ఎక్కడ నేను చూశాను. సో మెడకాయని ఓవర్గా వంచకూడదు. అసలే సెల్ ఫోన్ కాలం కనుక ఏంటండి మెడకాయ ఇట్టే ఉంటుంది. ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకు తెలియట్లా. ప్రైజ్ లార్డ్. మెడకాయ ఇలాగే పెట్టుకొని ఫోన్ చూసి ఇట్లాగే ఉండి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియట్లేదు. సో సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడన్నా చక్కగా కూర్చోవడం నేర్చుకోండి, తలలు పైకి ఎత్తి. ప్రైజ్ లార్డ్. యూదుల ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసండి. యూదులు ఎలా ప్రార్థన చేస్తారు? ఇలా తల ఉంచుకొని ప్రార్థన చేస్తారు, ఇట్లా ఊగి ఇట్లా ప్రార్థన చేస్తారు యూదులు. యేసుప్రభు ఎలా ప్రార్థన చేశారు తెలుసండి? ఆకాశ వైపు కన్నులెత్తి ప్రార్థన చేశాడు. చెప్పలు కూడా అందరూ గట్టిగా. యూదులు ఇట్లా ప్రార్థన చేస్తూ ఉంటారు. మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏడుపుల గోడ ఉందండి. అక్కడ సమీపంలో సమాజ మందిరాలు ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి చూస్తే చాలామంది ఇలా ప్రార్థన చేస్తుంటే ఇలా నిలబడి ఇలా ఊగుతూ ఉంటారు. ఇట్లా ప్రార్థన చేస్తారు, ఇట్లా ఊగి ప్రార్థన చేస్తారు, తల వంచుకొని ప్రార్థన చేస్తారు యూదులు. యేసు ప్రభు వచ్చి ఏంటండి ఆయన ప్రార్థన చేసే ప్రతిసారి కన్నులెత్తి ఆకాశ వైపు కన్నులెత్తి ఏంటండి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆకాశ వైపు అలా పైకెత్తి కన్నులెత్తి ప్రార్థన చేస్తారు. తలలు పైకెత్తి మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. దానికోసం మళ్ళీ మడి కట్టుకొని కూర్చోవలసిన అవసరం లేదు. మడి కట్టుకొని పని కట్టుకొని ప్రార్థన మీరు వెళ్ళేటప్పుడు దారిలో అలాగే ఆకాశం వైపు చూసి ఆకాశమందు ఆసీనుడా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నిత్యము కదలకుండా సియోను కొండలాగా మనం ఉండాలంటే
దేవుని యందు యెహోవా యందు నమ్మిక ఉంచాలి. రాజు దేవుని యందు నమ్మిక ఉంచాడు కనుక సర్వోన్నతుడైన దేవుని వల్ల వాడు కదలక స్థిరముగా ఉన్నాడు. ఈరోజు కదిలిపోయే అనుభవాలు, చెదిరిపోయే అనుభవాలు, భక్తిలో స్థిరత లేదు, పరిశుద్ధతలో స్థిరత లేదు, ప్రార్థనలో స్థిరత లేదు, విశ్వాసయాత్రలో స్థిరత లేదు. కదిలిపోతుంటారు, ప్రతి తుఫానికి ప్రతి పోరాటానికి ఊగిపోతుంటారు, కదిలిపోతుంటారు. నిత్యము కదలకుండా నువ్వు స్థిరముగా ఉండాలంటే ఆయన మీద ఉన్న నమ్మికే నిన్ను స్థిరముగా ఉంచుతుంది. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీద మనం నమ్మిక ఉంచినప్పుడు మనం స్థిరంగా ఉంటాం. సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక కబర్ ఆయనకు వచ్చింది. ఏమనంటే, బోధకుడిని బాధ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది. అప్పుడు యేసు ప్రభు వెంటనే అంటాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె బాగుపడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్నిసార్లు ఆలస్యం జరుగుతుంది లైఫ్లో, అయినా నమ్మికను విడిచిపెట్టదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాపం వేగంగా వచ్చి బ్రతిమాలి, అయ్యా నా కుమార్తె చావ సిద్ధమై ఉంది, త్వరగా రమ్మని పిలిచారు. సరే యేసు ప్రభు బయలుదేరాడండి. అయ్యా కొంచెం త్వరగా రండి, కొంచెం తొందరగా రండి, కొంచెం తొందరగా రండి అంటే త్వరగానే యేసు ప్రభు వెళుతున్నాడు. అంతలోపల ఆ గుంపుల నుండి ఒక అమ్మాయి వచ్చి యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టింది. ముట్టేసరికి ఆమె స్వస్థత పొందింది. యేసు ప్రభు అన్నాడు, ఎవరు నన్ను ముట్టింది, నన్ను ముట్టుకునేది ఎవరు అని యేసు ప్రభు అడగడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అవసరమా? అక్కడ పేషెంట్ సీరియస్ కండిషన్, ప్రైజ్ లార్డ్, అక్కడ సీరియస్ కండిషన్. అక్కడ ఒక పర్సన్ వచ్చాడు, పాపం బతిమాలాడు, అయ్యా త్వరగా రా బాబు అని పిలిచాడు. ఇప్పుడు అవసరమా ప్రభుకి, ఎవరు నన్ను ముట్టింది, ఎవరో ఒకరు ముట్టుకున్నారయ్యా, పాపం ఆ పెద్ద ఆయన బాగా బాధపడుతున్నాడు, వెళదామంటారు శిష్యులు. లేదు లేదు, ఎవరు నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం వాళ్ళలోనికి వెళ్ళిందంటే అప్పుడు ఆ సమూహం నుండి పాప ఆ రక్తస్రావంతో బాధపడిన స్త్రీ బయటకు వచ్చి ఆమెకి జరిగిందంతా వివరంగా చెప్పింది. ఇప్పుడు అంత వివరం అవసరమా, బాగుపడ్డావు కదా. ఇప్పుడు సాక్ష్యం కూడిక, నాకు ఒక ఆలోచన వచ్చింది, సాక్ష్యం కూడిక అని ఒకటి పెడితే బాగుంటుంది. దానికి సాక్ష్యాలు చెప్పే వాళ్ళందరూ ఆ రోజు పోగు చేసి సాక్ష్యాలు చెప్పించాలి అంటే, సాక్ష్యాలు వినాలి, మీ సాక్ష్యాలు వినాలని ఉంది నాకు. ప్రైజ్ లార్డ్. వాళ్ళను ఉన్నాయి ఆలోచనలు, ప్రభు చిత్తమైతే దేవుడు నెరవేర్చును గాక. హల్లెలూయా. ఆరాధన కూడిక అని ఒకటి పెట్టాలని ఉంది. ఆరాధన కూడికలో 24 hours ఆరాధన జరుగుతూనే ఉండాలి. 24 hours మన గోరంట్లలో టవర్ ఒకటి నిర్మించి ఆ టవర్ మీద పాడే వాళ్ళందరినీ నిర్ణయించి వంతులు చెప్పున వాళ్ళు వచ్చేసి ఒక గంట సేపు, ప్రైజ్ లార్డ్, ఇప్పుడు ప్రేయర్స్ చేస్తున్నారు కదండి, ప్రేయర్ బ్యాండ్ వాళ్ళు, అట్లా ఒక ఆరాధన బ్యాండ్ అనమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ బ్యాండ్ వాళ్ళు వచ్చి, ఆరాధన బ్యాండ్ వాళ్ళు వచ్చేసి ఆరాధన చేస్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ అనుకుంటున్నాం, మరి ప్రభు నా స్వబుద్ధి కాదు కదండి, ప్రభు చిత్తం నెరవేర్చబడిన కాక. సో అక్కడ మొత్తం సిస్టంలో ఏర్పాటు చేసేసి ఉంటారు, మొత్తం ట్రాక్ అంతా రెడీ చేస్తుంటారు. మీరు వచ్చి అక్కడ ట్రాక్ ఆన్ చేసుకొని, ఒక 2-3 ఏంటండి ట్రాక్ ఆన్ చేసుకొని ఆ ట్రాక్లో పాట పాడుతూ ఉండాలన్నమాట. ప్రైజ్ లార్డ్. కరుణా సాగర యేసయ్య అని పాడి ఆ రెండో పాట నీకేగా, అక్కడ అంతా ఉంటుంది అనమాట ట్రాకు. మీరు ఏది పాడాలనుకుంటారో దాన్ని చేసుకొని పాడుతూ ఉండాలి. మీరు దేవుని ఆరాధన చేస్తూ ఉంటే ఆ ఆరాధన ధ్వని ఆకాశాన్ని అంటాలి, అంతే. హల్లెలూయా. ఈ ఆవరణం అంతా ఆ ఆరాధన తరంగాలు ఆ పాటల తరంగాలు ఉండాలి అని ఆశ ఉంది. ప్రభు నెరవేర్చునుగాక. సాక్ష్యపు కూడికను ఏర్పాటు చేయాలని ఉంది. సాక్ష్యపు కూడిక ఏంటంటే, సాక్ష్యాలు చెప్పే వాళ్ళందరూ ఆ కూడికలో పాల్గొంటారు. అప్పుడు అందరికీ సాక్ష్యాలు చెప్పడానికి సమయం ఉంటుంది. ఆమేన్. అక్కడ మరలా మెసేజు, ఆ తర్వాత పాటలు అవన్నీ ఉండదు, కంప్లీట్గా సాక్ష్యాలే. వచ్చి ఎవరు సాక్ష్యాలు వాళ్ళు పంచుకుంటూ ఉంటారు, విని మిగతా వాళ్ళ ప్రభుని స్తుతిస్తూ ఉంటారు. సో నేను ఆ కూడికలో ఉండి మీ ప్రతి వారి సాక్ష్యాన్ని వింటూ ఉండాలని కూడా ఉంది. ప్రభు చిత్తమే నెరవేర్చబడును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని మొత్తం స్టార్ట్ చేసింది. ఆమెకి ఎప్పుడు ఆ వ్యాధి స్టార్ట్ అయింది, ఎన్ని సంవత్సరాల నుండి ఆమె బాధపడుతుంది, ఏ హాస్పిటల్కి వెళ్ళింది, గుంటూరులో ఏ హాస్పిటల్లో ఎన్ని రోజులు అడ్మిట్ అయ్యింది, గుంటూరు నుండి మళ్ళీ హైదరాబాద్కి రాస్తే హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళి, మీరు ఆంధ్ర వాళ్ళు కదా తెలంగాణకి ఎందుకు వచ్చారని వాళ్ళు కాదని మళ్ళీ ఇటు వచ్చి ఇటు తమిళనాడులో ఏదో హాస్పిటల్ ఉంది అక్కడికి పోయి ఈ వివరాలన్నీ చెప్పి, గుంటూరు హాస్పిటల్ ఎంత ఖర్చు పెట్టింది, హైదరాబాద్లో ఎంత ఖర్చు పెట్టింది, ఆ డబ్బంతా ఏమైంది, డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, ఇవన్నీ చెప్తుంటే వాళ్ళ నాన్న, చిన్న పాప వాళ్ళ నాన్న, అయ్యా ఏమ్మా అమ్మాయి తల్లి వదలమ్మ ప్రభుని తీసుకెళ్ళాలమ్మ, మా అమ్మాయి బాగలేదంటే అయిపోవచ్చింది అంకులు.
అంకుల్ అయిపోయింది అంకుల్, నాది ఎంత పెద్ద పెద్ద సాక్ష్యం ఏమి కాదు కానీ ఏది నన్ను కొంతమంది ఇక్కడేనా పక్కనేనన్నా పక్కనే అని చెప్పేసి 10 కిలోమీటర్లు నడిపిస్తారు. పక్కనేనన్నా ఇటు వెళ్ళి అటు జరిగితే అదిగో ఆ చివర్లో లైట్ కనబడుతుంది చూడు, అక్కడేనన్నా అంటే అక్కడికి వెళ్తే అక్కడ నుండి ఇంకొక లైట్ కనబడుతుంటుంది. అట్లా ఇదిగో అని సాక్ష్యం చెప్తుంటే పాపం ఆ తండ్రి హడాలెత్తిపోతున్నాడు. అమ్మా నీవు ఎట్టు బాగుపడ్డావు కదమ్మా, నీవు మరలన్నా చెప్పుకోవచ్చు, నా కుమార్తె బాగుపడలేం రానియమ్మ ప్రభుని అంటుంటే యేసు ప్రభు కూడా చక్కగా జనుల వైపు తిరిగి వింటా ఉన్నాడండి. ఇవన్నీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కదా. ప్రియులారా, మన సమయం మనం ఒక సమయం అనుకుని ఉంటాం, ఆ సమయంలో జరగాలని మనం అనుకుంటాం. దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించుంటాడు, ఆ సమయంలో ప్రభు చేస్తాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అప్పుడు ఆ ప్రోగ్రాంలో ఉండగానే రానే వచ్చింది, చావు కబురు రానే వచ్చిందండి. అయ్యా అమ్మా అయ్యగారు సమాజ మందిరపు అధికారి, మీరు ఏ బోధకుడిని బాధ పెట్టదు, ఇంకా అమ్మాయి లేదు, మనకు అమ్మాయి లేదు, చనిపోయింది అని అనేసరికి ఆయన గుండె బద్దలైపోయింటుందండి. అప్పుడు ప్రభు అంటాడు భయపడొద్దు. ఎంత నిబ్బరంగా మాట్లాడే చూడండి దేవుడు, భయపడొద్దు, ఆమె చనిపోలేదు, ఆమె నిద్రపోతుంది, ఆమె ఖచ్చితంగా బాగుపడుతుంది. అయ్యా నమ్మిక మాత్రం ఉంచాయా నీవు. హల్లెలూయా. స్వబుద్ధి మీద ఆధారపడి చచ్చిపోయిందా, టెస్ట్కి పంపించాలా, ఎక్కడ ఉంచాలి డెడ్ బాడీ, నీ స్వబుద్ధి మీద ఆధారపడు, నమ్మమన్నాడు, నమ్మాలి అంతే. నమ్మాడండి. యేసు ప్రభు వెళ్ళాడు. ఆమె చావలేదని చెప్తుంటే అందరూ బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఇట్లా అంటారా? బుద్ధి జ్ఞానంలో వాళ్ళు చచ్చింది, ఇప్పుడే చచ్చిపోయింది బాబు, డాక్టర్ కూడా వచ్చి పరీక్షించి చూశాడు, పల్స్ లేదు, హార్ట్ బీట్ లేదు. చనిపోయిన వాళ్ళకి అంతే కదండి, పల్స్ పడిపోతుంది, హార్ట్ బీట్ లేదు, పల్స్ లేదు. ప్రభు కార్యం చేయాలంటే హార్ట్ బీట్తో ఆయనకు పని లేదు, పల్స్తో పని లేదండి. ఏమీ లేని చోట ఏదైనా చేయడానికి ఆయన శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు, శక్తిగల దేవుడు. నమ్మిక ఉంచగలిగితే దేవుని మహిమను చూడబోతున్నావు. నమ్మిక ఉంచితే స్వస్థతను పొందబోతున్నావు. నమ్మిక ఉంచితే కదలని సియోను కొండలాగా ఉండబోతున్నావు. నమ్మిక ఉంచితే స్వస్థతను పొందబోతున్నావు. నమ్మిక ఉంచితే సంతోషంగా ఉండబోతున్నావు. నమ్మిక ఉంచగలిగితే నువ్వు నడవవలసిన మార్గాన్ని దేవుడు నీకు బోధిస్తాడు. దేవుడి మాటలన్నిటి మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. సో ఒకటి, స్వబుద్ధి మీద ఆధారపడకూడదు. రెండవదిగా దేవుని మీద నమ్మిక ఉంచాలి. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఒకటి, స్వబుద్ధి మీద ఆధారపడకూడదు. రెండవదిగా పూర్ణ మనస్సుతో యెహోవా మీద నమ్మిక ఉంచాలి. అందరూ లేచి నిలిచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క 3వ ఆరాధనలో కూడా మేమందరము సమాజముగా సమకూర్చబడి నిన్ను స్తుతించి మహిమపరచునట్లుగా మాకిచ్చిన గొప్ప భాగ్యం కొరకై నీకు స్తోత్రం అయ్యా. నీ మందిరములో నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అనే వాక్యాన్ని మా జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు స్తోత్రం. మీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. అటువంటి శ్రేష్టతను మీరు మాకు దయచేసినందుకు స్తోత్రం. ఈ రాత్రి కాల సమయం మీ సేవకుని ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుమని అయ్యా నువ్వు సెలవిచ్చి ఉన్నావు. నీకు స్తోత్రం. ఆనాడు సౌలు అయ్యా, రాజుగా ఉన్న సౌలు ప్రభా అవివేకమైన పని చేసినందువల్ల సదాకాలం అతని రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద స్థిరపరచుటకు నీవు తలంచి ఉన్నప్పటికీ సౌలు చేసిన అవివేకమైన పనిని పట్టి అయ్యా సౌలుని నీవు త్రోసివేశావు ప్రభా. యేసయ్యా, మరి సౌలు తన స్వబుద్ధిని ఆధారము చేసుకున్నాడు. సమూయేలు చెప్పినట్లు 7 దినములు ఆగక తనంతట తానే సాహసించి దహన బలి అర్పించాడు ప్రభా. నిజమే నాయనా, సౌలు తన స్వబుద్ధి మీద ఆధారపడి అవివేకమైన పని చేసినందువల్ల అతని రాజ్యము నిలవలేదు తండ్రి. మాలో కూడా సౌలు లాంటి స్వభావాలుంటే దయతో క్షమించి మమ్మలను సరిచేయమని వేడుకుంటున్నాం. లోతు కూడా అయ్యా పర్వతమునకు తప్పించుకొని పారిపోమ్మని నువ్వు సెలవిచ్చినప్పుడు అలాగూ కాదు, ఆ ఊరు చిన్నది, ఆ ఊరికి నేను తప్పించుకొని పోతానని తన స్వబుద్ధి మీద ఆధారపడినందువల్ల
అయ్యా లోతు యొక్క సంతానము ఆశీర్వాదకరంగా మార్చబడలేకపోయింది ప్రభువా. అయ్యా అయితే అబ్రహాం అయితే నీవు చెప్పినట్లు లోబడి అయ్యా తన సొంత కుమారుని అర్పించుటకు నీవు చూపించు పర్వతమునకు నీ చిత్తానికి తల ఒగ్గి వెళ్ళినప్పుడు అబ్రహామును అతని సంతానమును ఆశీర్వదించావు ప్రభా. అబ్రహాము సంతానమైన అన్యజనులమైన మమ్ములను ఆత్మీయ ఇశ్రాయేలుగా మార్చిన దేవా నీకు స్తోత్రాలు, వందనాలు. లోతు వలె మేము స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అబ్రహాము వలె తల వంచి మీ చిత్తము చేయుటకు ప్రభా మాలో ఒక్కొక్కరికి మీరు సహాయము చేయండి. అయ్యా మోషే కూడా ఆ బండతో మాట్లాడు అన్నప్పుడు అయ్యా మరి బండను కొట్టాడు ప్రభా. మరి నీవైతే నాయనా నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు కనుక కనాను దేశంలో నీవు ప్రవేశించవని మోషేకు నువ్వు సెలవిచ్చావు నాయనా. నిజమే తండ్రి, మోషే తొందరపడి కోపపడి ఆ రీతిగా స్వబుద్ధిని మీద ఆధారపడి చేసినందువల్ల మోషే కనాను దేశాన్ని చూడలేకపోయినాడు తండ్రి. అయ్యా మాలో కూడా అటువంటి స్వబుద్ధి ఉంటే దయతో క్షమించి మమ్ములను సరిచేయండి, మమ్ములను పరిశుద్ధపరచండి. సౌలు వలె అయ్యా మేము రాజ్యమును పోగొట్టుకోకుండా, అలాగే మోషే వలె కనాను దేశంలోకి ప్రవేశించకుండా, లోతు వలె అయ్యా ఆ సంతానము అయ్యా నాయన శాపగ్రస్తము కాకుండానట్లు అయ్యా మాకు హెచ్చరిక చేసి నువ్వు మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు ప్రభా. దావీదైతే నాయనా అయ్యా నేను ఎక్కడికి పోవుదరని నిన్ను అడిగినప్పుడు యూదా దేశమునకు పొమ్మన్నావు, హెబ్రోనుకు వెళ్ళమన్నావు. అయ్యా తన స్వబుద్ధిని పక్కన పెట్టి అయ్యా పూర్ణ హృదయముతో నీ యందు నమ్మిక ఉంచినందువల్ల దావీదు నువ్వు ఆశీర్వదించావు ప్రభా. అందుకొరకై స్తోత్రములు. నీ యందు నమ్మిక ఉంచితే మాకెన్నో ఆశీర్వాదాలు కలుగుతాయని కూడా సెలవిచ్చావు. నిజమే, రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు కనుక సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచునని సెలవిచ్చావు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారన్నావు. ఆనాడు సమాజ మందిరపు అధికారి అయ్యా తన యొక్క కుమార్తె మరణించినప్పుడు అయ్యా బోధకుడిని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయినదని అన్నప్పుడు నమ్మిక మాత్రముంచు, భయపడవద్దు, నీ కుమార్తె బ్రతికి ఉన్నదని నువ్వు అతనికి నాయనా ధైర్యము చెప్పి అతని యొక్క కుమార్తెను సజీవురాలుగా అతనికి అప్పగించావు నాయనా. నీ యందు నమ్మిక ఉంచితే అద్భుతము చేస్తావు, స్వస్థపరుస్తావు తండ్రి. అందుకొరకై నీకు స్తోత్రం అయ్యా. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మేమందరము నడుచుకునేటట్లుగా కృప చూపండి. ఇక ముందు మా స్వబుద్ధి, మా సొంత చిత్తాన్ని అయ్యా పక్కన పెట్టి పూర్ణ హృదయముతో నీ యందు నమ్మిక ఉంచి ఆశీర్వాదాలు అనుభవించుటకు మీరు మాకు కృప చూపమని వేడుకుంటున్నాం. వాక్యం చెప్పిన మీ యొక్క దీన సేవకుని కూడా బలపరచండి. అనేక ప్రాంతాలు తిరుగుతూ వాక్య పరిచర్యలో కొనసాగుతుండగా విస్తారమైన కృపనివ్వండి. బలహీనతలో మీ శక్తిని పరిపూర్ణము చేయండి. బలవంతుని చేతిలో బాణం వంటి వానిగా వాడుకొనండి. ఈ రాత్రి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, లైవ్లో వాక్యం విన్న ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా పరిశుద్ధపరిచి నీ యొక్క మహిమగల రాకడకు రాజ్యానికి సిద్ధపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్య కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.